మ్యాథమెటిక్స్‌లో వర్డ్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా రాసుకోవాలో చాలా మంది తెలియదు. రీల్ సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ దొరకదు. ఎక్స్ ఈజ్ 5 మోర్ దెన్ వై అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు ఏమంటున్నాడు 5 మోర్ దెన్ వై అంటే వై కంటే 5 ఎక్కువ ఉంది అంటున్నాడు. అంటే వై కంటే ఎక్కువ అంటే ప్లస్, మోర్ అంటే ప్లస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ 5 లెస్ దెన్ వై. ఎక్స్ అనే వ్యక్తి ఈజ్ అంటే ఈక్వల్ టు వై కంటే 5 లెస్ ఉన్నాడని అర్థం. ఓకే, ఎక్స్ అనేటోడు వైల నుంచి -5 చేస్తే 5 లెస్ దెన్ వై అవుతుంది. క్లియర్? అండ్ ఎక్స్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ వై అంటున్నాడు. ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ వై అంటే వైకి 3 టైమ్స్ ఉన్నాడని అర్థం. ఓకే, టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ మ్యాథమెటిక్స్ లో. వీటిపైన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఏ పర్సన్ ఏజ్ ఈస్ 3 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ అన్నాడు. సో ఒక పర్సన్ ఏజ్ అంట 3 టైమ్స్ ఉందంట దేనికి? ఆఫ్ హిస్ ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే పర్సన్ ఏజ్ అనేది 3 టైమ్స్ ఉన్నాడు కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే 3x అవుతుంది. ద టోటల్ ఆఫ్ దర్ ఏజ్ ఈజ్ 64. టోటల్ అంటే ఏంటి? వీళ్ళిద్దరిది యాడ్ చేస్తానే కదా, ఎక్స్ ప్లస్ 3x ఈక్వల్ టు 64. సో 4x ఈక్వల్ టు 64, ఎక్స్ ఈక్వల్ టు 16 వస్తుంది. ఓకే, కానీ మనకు అడిగింది పర్సన్ ఏజ్. పర్సన్ ఏజ్ 3x ఉంది. సో 3 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది? 16. 3 16 48. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నా టీచింగ్ మీకు నచ్చితే మా దగ్గర ప్యూర్ మ్యాథమెటిక్స్ జూమ్ రికార్డింగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రతి దానికి కవర్ అయ్యే విధంగా ఫుల్లీ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేశాము. కేవలం 299 రూపీస్ కే లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టాపిక్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఏజెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా వాట్సాప్ అనే ఆప్షన్ ఇచ్చాను, అక్కడ కూడా మీరు క్లిక్ చేసి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాము, ఎలా మనీ కట్టాలి, మేము ఎలా మీకు క్లాసెస్ పంపిస్తాం అనేది. గుర్తుపెట్టుకోండి, 299 కే లైఫ్ టైమ్ పర్మనెంట్ యాక్సెస్.